నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మరూరు గ్రామంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మర్రూరు గ్రామంలో ఉన్న 3 ఎకరాల ప్రభుత్వ స్థలంలో తాటి, ఈత మొక్కలు నాటారు. తాటి, ఈత వనాల పెంపకం గ్రామస్తులందరిపై ఉందన్నారు. అదేవిధంగా గౌడ సోదరులు తాటి, ఈత చెట్ల పెంచడంలో బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, తాటి, ఈత మొక్కలు నాటిన 3 ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్, గ్రామంలోని గుడి ముందు భాగంలో ప్రహరీ గోడ, బోరు తన సొంత నిధులతో వేయిస్తానన్నారు. ఈ గ్రామంలోని 3 ఎకరాలలో నాటిన ఈత వనాన్ని ఒక మోడల్ గా తీర్చిదిద్దాలని, ప్రజలకు స్వచ్ఛమైన ఈత కల్లు, తాటి పండ్లు అందించాలని గౌడ సంఘం నాయకులకు ఎక్సైజ్ శాఖ వారికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బచ్చుపల్లి గంగాధర్, శ్రీదేవి, నకరికంటి నరేందర్, అర్జున్ రెడ్డి, పన్నాల రాఘవరెడ్డి, గ్రామ సర్పంచ్, ఎక్సైజ్ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేముల వీరేశం గారు, నగరకల్ శాసనసభ్యులు మరియు ఇతర పెద్దలు, గంగాధరరావు అన్న గారు, వేదికను అలంకరించిన అందరూ పెద్దలందరికీ మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు, వందనాలు. ఈ కార్యక్రమం ఇట్లే కాకుండా మన గౌడ సోదరులందరూ చెట్టుకి పెట్టిన ప్రతి చెట్టుకి ప్రాణం పోసి, నీళ్లు పోసి, సాదుకొని వాటిని డెవలప్ చేసి మన ప్రభుత్వం మన మీద పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా పూర్తి చేయాలని అందరికీ మరొకసారి విన్నవించుకుంటున్నాను. ఈ ఎవరైనా పెద్దలు మాట్లాడదలుచుకుంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేసిరు. ఈరోజు మన మరూరు గ్రామంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి వచ్చిన ముఖ్య అతిథులు మన గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశం అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన ఎక్సైజ్ డిఎస్పీ గారికి, సిఐ మల్లన్న గారికి, అందరికీ, ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా. అదే విధంగా వేదిక ముందున్న గీతా కార్మిక సోదరులందరికీ నా నమస్కారాలు. ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఈత చెట్లని, ఖర్జూర చెట్లని పెంచాలని వాటి యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ గ్రామాన వీటిని పెంచి భవిష్యత్ తరాలకు ఏదైతే ఖర్జూర పండ్లు కానీ, చెప్పకూడదు కానీ, ఈత పండ్లు కానీ, ఈత కళ్ళు కానీ మన సోదరులందరికీ తెలుసు వాటి ప్రాముఖ్యత ఏందని. ఖచ్చితంగా మరూరు గ్రామ ప్రజలు, ముఖ్యంగా ఈత కార్మికులు వీటిని పెంచి 5 సంవత్సరాల్లో మాకు ఈత పండ్లు కానీ, ఈత కళ్ళు కానీ మాకు అందిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామంలో ఇక్కడ సొసైటీ ఆధ్వర్యంలో, గౌడ సొసైటీ ఆధ్వర్యంలో 3 ఎకరాల పైచిలుకు భూమి ఉన్నది. ఈ భూమిలో ఈత చెట్లు నాటే, ఖర్జూర చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని ఈజీఎస్ ద్వారా ప్లాన్ చేయటం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి పెద్ద గౌడు, ముస్తాదారు, మిగతా గౌడ పెద్ద మనుషులందరూ కూడా ఈ 3 ఎకరాల పరిధిలో ఈత, తాటి వనం నాటుకుంటాం. వాటర్ సోర్సెస్తో పాటు వీటికి రక్షణ కవచంగా కొంత ఫెన్సింగ్ను కూడా ప్రభుత్వం వైపు నుంచి, ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ ఏర్పాటు చేస్తే ఒక అద్భుతంగా దీన్ని మేము తీర్చిదిద్దుకుంటామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3-4 గ్రామాలని, సొసైటీలకు భూములు ఉన్నటువంటి గ్రామాలలో తాటి, ఈత వనాన్ని పెంచడం ద్వారా ప్రజలకు ఒక నాణ్యమైనటువంటి నీరాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి నీరాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు అనారోగ్య బారి నుంచి కాపాడటానికి కూడా ఇది ఒక కిడ్నీలలో స్టోన్స్ వచ్చిన ఒక ఔషధంగా కూడా ఈ నీర ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కూడా వాళ్ళ కోరిక మేరకు ఎక్సైజ్ శాఖ వాళ్ళు, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, వారి పై ఆఫీసర్ ఏఎస్ఓ గారు కూడా వచ్చారు. వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీని ఒక మోడల్గా దాన్ని తీర్చిదిద్దుకుంటామంటే తప్పకుండా నా నిధుల నుంచి
నిధులు ఇచ్చేసి దీని అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే హరితహారంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటుతున్నాం, వాటికి సెక్యూరిటీ లేకపోవటం మూలంగా వాటర్ సరైనటువంటి టైంలో వాటర్ ఇవ్వకపోవటం మూలంగా మళ్ళీ చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 10 ఏళ్లలో లక్షలాది మొక్కలు నాటినాం, దాంట్లో 1% మాత్రమే సేవ్ అయినాయి తప్ప మిగతా 99% సేవ్ చేసుకోలేకపోయాను. కానీ అట్లాంటి తప్పిదాలు జరగొద్దనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ నాటినా ఆ నాటిన ప్రతి మొక్కను బతికించుకునేటువంటి కాన్సెప్ట్తో ఒక చిన్న పిల్లవాడిని ఒక కుటుంబ పెద్దలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మొక్కలను కూడా అంత జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, మొక్కలు పెంచుకోవడం ద్వారా మంచి ఆక్సిజన్ కూడా వేప మొక్కలు కానీ, కానుగ మొక్కలు కానీ, రాగి మొక్కలు కానీ మంచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొక్కలు పెంచేటువంటి కార్యక్రమాన్ని మేము చాలా జాగ్రత్తగా, చాలా క్రమశిక్షణగా దీన్ని కాపాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఈ గౌడ సంఘం నుంచి కూడా 100% మేము కాపాడుకుంటాం అనేటువంటి ఇంట్రెస్ట్తో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా మండలంలో, నకరికల్ మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కిందనే దీన్ని తీసుకొని ఈ మొక్కలు నాటించేటువంటి కార్యక్రమంతో పాటుగా ఫెన్సింగ్ చేపించడంతో పాటు నేను కూడా పర్యవేక్షించి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు నేను కూడా పర్యవేక్షించి ఇక్కడ ఉండే పెద్ద గౌడ్ను, ముస్తాదార్ని, మిగతా గౌడ పెద్ద మనుషులందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈ తాటి ఈత వనాన్ని మేము కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాం.